హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎంటీ ఫ్రమ్ ఏపీ 888 ఆర్కే వ్యాలీ. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే, 888లో నిన్న లిస్ట్ వదిలేడు కదండి. నిన్న 23వ తారీఖున లిస్ట్ అయితే వదిలేడు కదా. ఆ లిస్టులో మొత్తం 4040 మందికి సీట్లు అయితే వచ్చినాయి. వాళ్ళ కోసం పర్టికులర్గా నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో నేనైతే మీకైతే కొత్త విషయం చెప్పబోతున్నాను. ఈ విషయం మీకు ఇప్పటివరకు ఎవరు చెప్పి ఉండరు బహుశా. నేనైతే ఈ వీడియోలో ఆ విషయం నేను మీకు చెప్పబోతున్నాను. ఏంటంటే 888లో బైపీసీ గ్రూప్ ఉంటుందా అనే విషయం మీకు తెలుసో తెలీదో నేను చెప్పబోతున్నాను. ఎస్ ఫ్రెండ్స్, 888లో బైపీసీ ఉండిద్ది. బైపీసీ అంటే ఓన్లీ బైపీసీ కాదు, ఎంబైపీసీ అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదువుతారు కదా. ఎంపీసీ చదివితేనే ఇంజనీరింగ్కి ఎలిజిబుల్ అవుతారు కదా. అలాగే ఆ ఎంపీసీఏ బైపీసీ వాళ్ళకి కూడా ఎంపీసీ సబ్జెక్ట్స్ ఉంటాయి. కాకపోతే బయాలజీ అనే ఒక సబ్జెక్ట్ని అదనంగా అక్కడైతే యాడ్ చేస్తారు. అప్పుడు అది ఎంబైపీసీ అవుతుంది. ఈ ఎంబైపీసీ గ్రూప్ అనేది మీరు తీసుకుని చదివితే మీరు నీట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. మీరు ఎంబీబీఎస్ అవ్వాలనుకుంటున్నారనుకోండి, మీరు ఎంబైపీసీ గ్రూప్ తీసుకుని 2 years చదివి నీట్ రాసి మీరు అందులో ర్యాంక్ వస్తే మీరు బయటికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ నీట్లో ర్యాంక్ రాకపోతే 888లో కంటిన్యూ అయిపోవచ్చు అండి. ఆ విషయం అయితే నేనైతే మీకైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను క్లారిటీగా. మీరైతే ఈ విషయాన్ని తెలుసుకోండి. మీరందరూ కూడా 888లో సీట్ వచ్చిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం బీటెక్ చదువుదాం. 888లో సీట్ వచ్చింది కదా, బీటెక్ చదువుకుని బీటెక్ కంప్లీట్ చేసి మంచి ఇంజనీర్ అవుదాం అనుకుంటారు. కానీ కొంతమంది మాత్రం 888లో సీట్ వచ్చి కూడా ఎంపీసీ చదవడం ఇష్టం లేక బైపీసీ చదవాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇదైతే ఒక బెస్ట్ ఆప్షన్. ఈ ఎంబైపీసీ గ్రూప్ తీసుకుని మీరైతే నీట్కి ఎలిజిబుల్ అయిపోతారు ఖచ్చితంగా. ఈ ఎంబైపీసీ గ్రూప్ తీసుకుని చదివితే మీరు యాక్చువల్గా బైపీసీ గ్రూప్ తీసుకుని చదివినట్లే. ఆ విషయాన్ని అయితే నేను మీకు స్పష్టం చేయబోతున్నాను ఫ్రెండ్స్. మొత్తం 4 888లో సీట్లు వచ్చినాయి కదా. నేను 23వ తారీఖున 2025లో 23వ తారీఖున మొత్తం 4 888లో సీట్లు అయితే వచ్చినాయి. మొత్తం ఒకే లిస్టులో వదిలేడు. నేను ఆ వీడియోస్ కూడా మీకు ఆల్రెడీ నేను మీకు నా ఛానల్లో పెట్టాను. మీకు 4 888లో కూడా ఎంబైపీసీ గ్రూప్ ఉండిద్ది. ఈ ఎంబైపీసీ గ్రూప్ తీసుకుని చదివితే మీరు బైపీసీ తీసుకుని చదివిన వాళ్ళతో ఈక్వల్ అనమాట. బయట ఇంటర్మీడియట్లో బైపీసీ చదువుతారు కదా, వాళ్ళతో మీరు ఈక్వల్ అవుతారు. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ డౌట్లన్నీ కూడా మీకు చెప్పబోతున్నాను. అలాగే ఇంకొకటి ఏంటంటే, 888లో నీట్కి కోచింగ్ ఇస్తారా? నో ఫ్రెండ్స్, 888లో నీట్కి అయితే కోచింగ్ అయితే ఎవరో. నీట్కే కాదు, 888లో ఎంపీసీ తీసుకుని ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతారో, ఇంటిగ్రేటెడ్ బీటెక్ కదా 888లో 2+4 years కదండి. ఎవరైతే అలా ఇంజనీరింగ్ చదువుదామని డిసైడ్ చేసిన 888కి వస్తారో వాళ్ళు కూడా కొంతమంది జేఈ రాసి ఎంసెట్ రాసి బయటికి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా కోచింగ్ అయితే ఎవరు ఫ్రెండ్స్. 888లో దేనికి కూడా కోచింగ్ ఎవరు. 888 అంటే ఇంటిగ్రేటెడ్ బీటెక్ అంటే 2+4 = 6 years. టోటల్ 6 years అనమాట మీరు అక్కడ చదువుకునేది. మీకైతే కోచింగ్ అయితే ఇవ్వరు. మీ అంతటి మీరే సెల్ఫ్ స్టడీ చేసుకుని మీరేం చేస్తారంటే సెల్ఫ్ స్టడీగా మీరు డెడికేటెడ్గా చదువుకుని మీ అంతటి మీరే ప్రిపేర్ అవ్వాలి. ఆన్లైన్లో ఫిజిక్స్ వల్ల వేదాంతు ఇలాంటి క్లాసెస్ విని మీరైతే ప్రిపేర్ అవ్వాలి అంతే. మీకైతే ఇక్కడైతే కోచింగ్ అనేది ఉండదు. ఎంబైపీసీ గ్రూప్ తీసుకోండి. ఎవరైతే బైపీసీ లాగా చదివి నీట్ రాసి డాక్టర్ అవ్వాలనుకుంటున్నారో, లేదంటే బీఫార్మసీ ఇలాంటి వాటికి వెళ్ళాలనుకుంటున్నారో, ఎంబైపీసీ గ్రూప్ అనేది బెస్ట్ అనమాట. ఒకవేళ మీకు నీట్లో సీట్ రాకపోతే మీరు 888లో కంటిన్యూ అయిపోవచ్చు, నో ప్రాబ్లం. అదనమాట. మొత్తం టోటల్ 4 సెమ్స్ ఉంటాయి. పియూసీని బయట ఇంటర్మీడియట్ అంటారు, అదే 888లో పియూసీ అంటారు. పియూసీ ఇంటర్మీడియట్ 2 ఈక్వల్. కాకపోతే బయట ఇంటర్మీడియట్లో అయితే మీరైతే 2 times పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తారు. ఇక్కడ 888లో మాత్రం 4 semesters రాస్తారు. ఫస్ట్ ఇయర్కి 2 సెమిస్టర్లు, సెకండ్ ఇయర్కి 2 సెమిస్టర్లు అనమాట. ఈచ్ సెమ్ 10 points. మొత్తం టోటల్ 4 సెమ్స్. ఈ టోటల్ 4 సెమ్స్ని బట్టి మీకు ఇంజనీరింగ్లో బ్రాంచ్ అయితే ఇస్తారు. సో నేను ఎవరెవరికైతే 4040 మందికి సీట్లు అయితే వచ్చాయో వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోండి. మీరు బైపీసీ లాగా ఎంబైపీసీ తీసుకుని చదవాలనుకుంటే మీరు బైపీసీ వాళ్ళతో ఈక్వల్. మీరు డాక్టర్ అవ్వాలంటే మీరు అయిపోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నా ఛానల్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.